Hello all guys, very good evening. Yes, very good evening. I am audible. Yes, APPSC Group 2 Mains. సో ఇంకా కొన్ని రోజుల్లో మనం స్టార్ట్ అవుతుంది APPSC Group 2 Mains. మనకి జూలై 28న ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా సో సన్నద్ధం అవ్వాలి. టైం అయితే వచ్చేసింది గైస్. సో చాలా మంది ఏంటంటే పోస్ట్పోన్ అవుతుందా అవదా అనే ఒక ఆందోళనలో ఉన్నారు, ఒక డైలమాలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాను, సో పోస్ట్పోన్మెంట్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. సో యథావిధిగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో జరిగితే జరుగుతుంది, లేత లేదు కానీ సో మ్యాక్సిమం జరగదని అనుకోండి. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, డీవియేట్ అవ్వదు దయచేసి. సో ఈ యొక్క ప్రిపరేషన్లో భాగస్వామ్యం కండి. సో అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది APPSC Group 2. సో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో 9 PM చేస్తాను ఈరోజు. సో చూడండి. ఓకే, సో అయితే 50 days ప్రిపరేషన్లో భాగంగా మనకి భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి కొన్ని కాన్సెప్ట్ బేస్డ్. సో దానికన్నా ముందు ఫ్రెండ్స్, ఎవరైనా ఈ పవర్ అప్ జూన్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు జాయిన్ ద బ్యాచెస్ బై యూజింగ్ Y265 కోడ్ టు గెట్ ది ఆఫర్ గైస్. సో మీరు యూటిలైజ్ చేసుకోండి. మీరు ఏ బ్యాచ్ అయినా జాయిన్ అవ్వండి, అది APPSC కావచ్చు, TSPSC కావచ్చు, SSC, బ్యాంకింగ్, రైల్వే, ప్రతి బ్యాచ్ మనకు అందుబాటులో ఉంది. యూ కెన్ యూజ్ Y265 కోడ్ టు గెట్ ది అల్టిమేట్ ఆఫర్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. షేక్, రహీనా, సౌమ్య, ఎస్, మీనాటి, ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. Okay, simple. Very good evening. Mic sound వస్తుందా? Yes, now clear? Voice clear? Yes, voice clear అండి. వంశీ హాయ్. Yes, voice clear. Yes, very good morning. Very good evening అండి. దేవికా గుడ్ ఈవినింగ్, అక్షర గుడ్ ఈవినింగ్. Yes, good evening. ఫిజికల్ ఇయర్ ఓకే చెప్తానండి. ఓకే, సో వాయిస్ వస్తుందా? ఓకే, 1966 మనం చెప్పుకుంటాం. RBI యొక్క రిజర్వ్ రేషియోస్, మోనిటరీ పాలసీ డిస్కస్ చేసినప్పుడు మనకి మోనిటరీ పాలసీ టూల్స్ చెప్పుకుంటాం. మోనిటరీ పాలసీ టూల్స్లో ఒకటి బ్యాంక్ రిజర్వ్ రేషియోస్, బ్యాంక్ పాలసీ రేట్స్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చెప్పుకుంటాం. బ్యాంక్ రిజర్వ్ రేషియోస్లో CRR చెప్పుకుంటాం. అలాగే బ్యాంక్ పాలసీ రేట్స్లో రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ చెప్పుకుంటాం. ఇక్కడ మనకి రెపో రేట్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే మనకి నవంబర్ 1996. ఎస్, నో డౌట్, నవంబర్ 1996. సో రెపో రేట్ అనేది రివర్స్ రెపో రేట్ అనేది మనకి వన్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ SBI gets from RBI. So present మనకి 3.35% of reverse repo rate is paying monthly by RBI to commercial banks. So reverse repo rate introduce చేసిన సంవత్సరం మనకి మనకి 1996. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ ఇస్ వెల్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. వన్ సెకండ్. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ దీక్షన్ గౌడ్. ఎస్, వాయిస్ రావడం లేదా? నెక్స్ట్ వన్ సెకండ్. ఓకే, నౌ క్లియర్. హాయ్ అండి మమత, వాయిస్ రావట్లేదా? ఓకే. ఎస్, చిన్ని, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ వన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సౌండ్ వస్తుందా ఇంకా? ఎస్, సౌండ్ ఇస్ కమింగ్. నౌ క్లియర్, వాయిస్ క్లియర్. అవ్వలేదు ఇంకా? క్లియర్.
One second, guys. I hope it is clear now. Okay, simple గా మనకి RBI is the rate of interest. చూడండి, RBI is the rate of interest paid to banks on short term. Interest rate paid to the banks. ఖచ్చితంగా మనకి ఇది రివర్స్ రెపో రేట్ కదా. సో రివర్స్ రెపో రేట్ ఏంటి తేడా? సో రివర్స్ రెపో రేట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ RBI pays to commercial banks. Where RBI pays to commercial banks. So present 3.35. ఇందాలు చూసింది. ఓకే, ఎస్. ఇంకా సౌండ్ వస్తుందా? ఎస్, అబ్జర్వ్ మనీ. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో ఆర్బీఐ ఏ సంవత్సరం నుండి విచక్షణాత్మక వడ్డీ రేట్ను ప్రవేశపెట్టింది? ఫ్రమ్ విచ్ ఇయర్ ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్? ఎస్, ఇంట్రెస్టింగ్. సో వాయిస్ క్లియర్ నౌ? క్లియర్. సో రెపో రేట్ అనేది 6.5. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి ఈరోజు న్యూస్ కూడా వచ్చింది. నిన్న మనకి రెపో రేట్ కమిటీ మీటింగ్ అయితే సో మనకి ఆర్బీఐ గవర్నర్ సో రెపో రేట్ని స్టాన్స్గా అకామిడేటివ్ స్టాన్స్గా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే మనకి పాజ్ అనమాట. సో 6.5గానే ఉంచేశారు. గతంలో మనకి సంవత్సరం నుంచి 6.5గానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? సో ఇట్ ఈస్ టు ప్రివెంట్ ఫర్దర్ ఇన్ఫ్లేషన్ నుంచి తగ్గించడానికి. సో ఇట్ ఈస్ అకామిడేటివ్ స్టాన్స్. ఎస్, అయితే రైట్ ఆన్సర్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ? ఎస్, ఖచ్చితంగా November 1st, 1975 ఫ్రెండ్స్ మనకి ఒక టైప్ ఆఫ్ ఆర్బీఐ ఇంట్రడ్యూస్ సమ్ డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఈ డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్ అనేది సో ఒక విచక్షణ అధికారం, మనకి ఆర్బీఐ యొక్క విచక్షణ అధికారం. సో అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇంకెవరు కూడా మనకు ప్రకటించే అవకాశం లేదు. సో పూర్తిగా ఆర్బీఐ ఒక టూల్స్ అనమాట. సో ఆర్బీఐ యూజ్ చేసే ఒక టూల్స్ మనకి బ్యాంక్ పాలసీ రేట్స్లోకి వస్తాయి. బ్యాంక్ పాలసీ రేట్స్లోకి వచ్చే ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేది సో మేజర్గా మనకి సో విచక్షణ అధికారంగా మనకి ఆర్బీఐ పూర్తిగా సోల్ కంట్రోల్ ఉంటుంది. సో ఎవరు కూడా మనకు ప్రకటించలేరు. ఎస్, ఖచ్చితంగా ఆన్సర్ మనకి 1975 బి. నెక్స్ట్ వన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ? ఎస్, సింపుల్. అలాగే ఎస్బీఐకి సంబంధించిన ప్రీవియస్ నేమ్ ఏంటి? ఎస్బీఐకి సంబంధించిన ప్రీవియస్ నేమ్ ఏంటి అడుగుతాడు. సో శివరామన్ కమిటీ, సరయ్య కమిటీ, తరాపూర్ కమిటీ ఆర్ గోర్వాలా కమిటీ? ఓకే, రైట్ ఆన్సర్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ, వెరీ గుడ్ ఈవినింగ్. గోర్వాలా కమిటీయా? ఇజ్ ఇట్ గోర్వాలా? డి అంటున్నా, చూద్దాం. అలాగే మనకి ఎస్బీఐకి ప్రీవియస్ నేమ్ ఐబీఐ కదా. ఎస్బీఐకి ప్రీవియస్ నేమ్ ఐబీఐ. 1921 మనకి ఐబీఐ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవారు. దాని తర్వాత 1955లో ఎస్బీఐగా మనకి నామకరణం చేశారు. ఓకే, సో ఆన్సర్ మనకి నో డౌట్ ఆన్సర్ గోర్వాలా కమిటీ ఇస్ రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎస్, డి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో గోర్వాలా కమిటీ అనగానే మనకి అంటే ఎస్బీఐ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ గోర్వాలా కమిటీ. సో మెయిన్గా ఇయర్ వచ్చేసరి 1952 ఫ్రెండ్స్, 1952. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో టైప్ ఆఫ్ ఒక గోర్వాలా కమిటీని సో ఇనిషియేట్ చేసింది. సో దాని తర్వాత 3 years తర్వాత 1955 జూలై 1st 1955 జూలై 1st సో మనకి ఎస్బీఐగా తీసుకురావడం జరిగింది. ఓకే, ఎస్. సో మనకి ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్స్. యాక్చువల్లీ ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్స్, నో డౌట్. ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. శివరామన్ కమిటీ అనగానే యాక్చువల్గా శివరామన్ అనేవారు ఎవరు ఫ్రెండ్స్? మనకి వన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ చైర్మన్. శివరామన్ వన్ ఆఫ్ ది ఫార్మర్ మెంబర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఫ్రెండ్స్. సో నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయింది మనకి శివరామన్ కమిటీ నేతృత్వంలో. సో హూజ్ రికమెండేషన్ మనకి నాబార్డ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యింది అంటే మనకి ఎస్ ఖచ్చితంగా శివరామన్ కమిటీ. ఓకే, సో 12th July 1982 మనకి నాబార్డ్ లాంటి ఒక వ్యవస్థను స్థాపించారు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ శివరామన్ కమిటీ. ఎస్,
వెరీ గుడ్. ఎస్, అలాగే తారాపూర్ కమిటీ ఎప్పుడు విన్నారా? తారాపూర్ కమిటీ. సో తారాపూర్ కమిటీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కమిటీ. సో పర్పస్ ఏంటంటే మనకి ఫుల్ కన్వర్టిబిలిటీ ఆఫ్ రూపీ. ఓకే, సో కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీకి సంబంధించింది ఇది. ఆర్బీఐ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే మనం జనరల్గా రూపీని మన కరెన్సీని సో డాలర్స్తో మనం మారుస్తాం. అలాగే మనం టైప్ ఆఫ్ కరెన్సీ రెన్బెంబితో మారుస్తాం. అలాగే కరెన్సీ మనం మైన్మార్ రెన్గెట్స్లో మారుస్తాం. సో ఇలా డిఫరెంట్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్తో మారుస్తూ ఉంటాం. సో దీన్నే మనం ఒక టైప్ ఆఫ్ తీసుకొచ్చింది సో తారాపూర్ కమిటీ. సో తారాపూర్ కమిటీ అనేది అకౌంట్ కన్వర్టబిలిటీ ఓకే సంబంధించిన కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీకి సంబంధించిన రికమెండేషన్స్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి, దేవిక, నాగశౌర్య, విజయ్, మమత, జోష్న, ఈజీ సింపుల్. సో టాపిక్స్ అన్నీ కూడా మనకి జనరల్గా అవుతున్నాయి ఫ్రెండ్స్. మీకు పెయిడ్ క్లాసెస్లో టాపిక్స్ అన్నీ అవుతున్నాయి. సో మీరు చక్కగా రివిజన్ చేసుకోండి MCQs ద్వారా. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సింపుల్గా అమర్త్య సేన్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్. ఓకే, సో అమర్త్య సేన్ మనకి యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఇండియన్ ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫర్. సో యాక్చువల్గా మనకి UK అండ్ USAలో పనిచేసిన వ్యక్తిత్వం. సో ఇతను మనకి నోబెల్ ప్రైజ్ మనకి ఎకనామిక్స్ తీసుకొచ్చింది 1998. ఎస్, గుడ్ ఈవినింగ్ వైష్ణవి, గుడ్ ఈవినింగ్ అండి. ఆన్సర్ ఓకే, అర్థం కాలేదు దీక్షిత్ గౌడ్. ఎస్, వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద తీసుకొచ్చారు. అకార్డింగ్ టు మనకి వన్ ఆఫ్ ది ఆడమ్ స్మిత్ అనగానే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అంటాం. అలాగే నోబెల్ లారెట్స్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ ఎకనామిక్స్, వెరీ ఇంపార్టెంట్. సో వెల్ఫేర్ ఎకనామిక్స్ సంబంధించి సో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1998లో. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఆన్సర్ సి. NSSO ఏర్పాటైన సంవత్సరం. సో ఇలాగ మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. 75 క్వశ్చన్స్లో మనకి ఇలాంటి ఒక 5 to 6 క్వశ్చన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే అన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తాడా అంటే మనకి ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. అన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తే టైం సరిపోదు కదా. ఖచ్చితంగా అదే మనకి పొరపాటు చేశారు. మనకి ఏది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అదే పొరపాటు చేసి బోల్తా పడింది APPSC. ఖచ్చితంగా ఈసారి మాత్రం అలా జరగదు. సో మోడరేట్గా ఇస్తారు పేపర్. సో కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్, కొంచెం అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి. NSSO, ఎస్ రైట్. ఓకే రైట్ చూద్దాం. 1950 వెరీ గుడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019. NSO ఓకే NSO. సో NSSO అని సెటప్ చేశారు 1950 ఫ్రెండ్స్, నో డౌట్ 1950. సో టు కండక్ట్ సమ్ లార్జ్ స్కేల్ సర్వేస్ త్రూ అవుట్ ఇండియా. ఓకే, సో త్రూ లార్జ్ స్కేల్ అంటే మనకి మేజర్గా సర్వేస్ కండక్ట్ చేయడానికి హౌస్ హోల్డ్ సర్వేస్, ముఖ్యంగా హౌస్ హోల్డ్ సర్వే, ఇంటింటి సర్వే కండక్ట్ చేయడానికి మనకు తీసుకొచ్చారు ఈ యొక్క NSO. అయితే NSO ఆఫీసర్స్ని ఎలా రిక్రూట్ చేస్తుందంటే UPSC త్రూ UPSC ద్వారా రిక్రూట్ చేస్తుంది, అపాయింటెడ్ త్రూ UPSC. ఓకే, అలాగే వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళకి సబార్డినేట్స్ కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది NSO. ఓకే, ఏ మినిస్ట్రీ కింద వస్తుందని అడుగుతారు. సో NSO అనగానే మనకి 1950 ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది పర్మనెంట్ సర్వే ఆర్గనైజేషన్ ఇది టు కలెక్ట్ డేటా ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎకానమీ. ఓకే ఎస్ మనకి దీన్ని మనకి CSOగా మార్చారు. యాక్చువల్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు మర్జ్ ది NSSO విత్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసర్. మనకి 2019లో ఏం చేశారంటే NSSO ప్లస్ CSO రెండు కూడా కలిపి మర్జ్ చేశారు 2019లో. ఓకే ఎస్ నెక్స్ట్ వన్ ఆన్సర్ D. నెక్స్ట్ వన్ ఓకే రైట్. ఓకే క్వశ్చన్ చూడండి మనకి ఇట్ ఈస్ ద అథారిటేటివ్ బాడీ ఆఫ్ పబ్లిషింగ్ పోవర్టీ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా. ప్రణాళిక సంఘం, NSSO, CSO, జాతీయ అభివృద్ధి మండలి NDC.
సో జాతీయ అభివృద్ధి మండలి. సో దిస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. భారతదేశంలో పేదరిక అంచనాలను ప్రకటించే అధికార సంస్థ ఏది? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి పోవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అండి చందు, గుడ్ ఈవినింగ్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిలా? ఇస్ ఇట్ ఎన్డీసీ? ఎన్డీసీయా? సో ఫ్రెండ్స్ ఎన్డీసీ అనేది యాక్చువల్గా మీకు కాదు కదా. ఎన్డీసీ అనేది ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్స్ని అడ్వైజ్ చేసే బాడీ, ప్లానింగ్ కమిషన్స్ని ఆమోదించే బాడీ మనకి. ప్రణాళికా సంఘం మనకి ఫస్ట్ నుంచి 12th 5-year ప్లాన్ వరకు మనకి ప్రణాళికా సంఘం చూసాం. 12 5-year ప్లాన్స్. సో ఇలా 5-year ప్లాన్స్ని ఫైనల్గా అప్రూవ్ చేసే బాడీ మనకి ఎన్డీసీ స్టేట్ సెంట్రల్ లెవెల్లో. సో ఇట్ ఈస్ నాట్ ఎన్డీసీ హియర్. ఖచ్చితంగా మనకి సో అంచనాలను ప్రకటించే అధికారం మనకి ప్లానింగ్ కమిషన్ అండి, ప్రణాళికా సంఘం. ఎన్డీసీ వేరు, ప్రణాళికా సంఘం వేరు. జాతీయ అభివృద్ధి మండలి అనేది ప్లానింగ్ కమిషన్ని ఆమోదించే బాడీ ఎన్డీసీ. ఓకే, ఎస్. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చింది. మనకి ప్లానింగ్ కమిషన్ బదులుగా నీతి ఆయోగ్. ఒకవేళ ఆప్షన్స్లో నీతి ఆయోగ్ ఇస్తే నీతి ఆయోగ్ యాక్చువల్గా నీతి ఆయోగ్ యొక్క టాస్క్ ఫోర్స్. చూడండి, ఆప్షన్లో మీకు నీతి ఆయోగ్ అయినా ఇస్తాడు, లేదంటే ప్లానింగ్ కమిషన్ అయినా ఇస్తాడు ఫ్రెండ్స్. రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు. సో ఒకవేళ ఆప్షన్లో మీకు నీతి ఆయోగ్ యొక్క టాస్క్ ఫోర్స్ అంటే ఎస్, ఖచ్చితంగా అది కరెక్ట్. ఓకే, సో పోవర్టీ లైన్ బేస్ మీద డేటా క్యాప్చర్ చేస్తుంది మనకి ఎవరు? ఎన్ఎస్ఎస్ఓ క్యాప్చర్ చేస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఇంటింటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తుంది, హౌస్ సర్వే చేస్తుంది. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే ఓకే సో అయితే దీనికి సంబంధించిన కమిటీస్ ఒకటి మనం చెప్పుకున్నాం, అలగ్ కమిటీ. సో నా యొక్క పెయిడ్ క్లాస్లో మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నా పెయిడ్ క్లాసెస్ ఫాలో అయ్యి ఉంటే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలగ్ కమిటీ అనేది వాట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటి, అలగ్ కమిటీ సంబంధించిన ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటి పోవర్టీకి సంబంధించిందంటే, సో ఈ యొక్క కమిటీ డిటర్మైన్స్ ద పోవర్టీ బేస్డ్ అపాన్ ది మినిమం డైలీ రిక్వైర్మెంట్స్ ఓకే ఆఫ్ 2400 క్యాలరీస్ ఇన్ రూరల్ ఏరియాస్, మినిమం అలాగే మినిమం 2100 క్యాలరీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో అలగ్ కమిటీ సో చాలా ఇంపార్టెంట్. సో మనకి అలగ్ కమిటీ ఏం చేసిందంటే మినిమం డైలీ రిక్వైర్మెంట్స్ ఎవరైతే బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ మనకి ఎవరైతే పాటించట్లేదో, మినిమం సాటిస్ఫై చేయలేకపోతారో వాళ్ళు బీపీఎల్ లాగా పవర్టీ లైన్గా డివైడ్ చేసింది మనకి అలగ్ కమిటీ. అలాగే లఖద్వాలా కమిటీ మనకి 1979 ఫ్రెండ్స్. అలగ్ కమిటీ అనగానే 1979 గుర్తుపెట్టుకోండి. సో ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే లఖద్వాలా కమిటీ లఖద్వాలా కమిటీ కూడా దేనికి సంబంధించింది, అలాగే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1993లో ఎస్టాబ్లిష్ చేశారు లఖద్వాలా. సో ఇది యాక్చువల్గా ఈ కమిటీ యూజ్డ్ దిస్ సిపిఐ అగ్రికల్చరల్ లేబర్. సో ఇది కూడా పవర్టీ లైన్కి సంబంధించిందే. లఖద్వాలా మనకి డిటర్మైన్స్ ది సిపిఐ అగ్రికల్చరల్ లేబర్. అలాగే సో ఇండస్ట్రియల్ లేబర్. ఓకే, సో అంటే పోవర్టీ ఎస్టిమేట్ చేసినప్పుడు సో ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్, అలాగే మనకి ఇండస్ట్రియల్ లేబర్ తీసుకొచ్చిన వాటి మీద పరిగణించింది ఎస్ లఖద్వాలా కమిటీ. అలాగే టెండూల్కర్ కమిటీ ఎప్పుడండి? సురేష్ టెండూల్కర్ కమిటీ చెప్పమన్నా. సురేష్ టెండూల్కర్ కమిటీ ఎప్పుడు? 2009. సో ఇది ఆన్ బేస్డ్ అపాన్ ద ఇన్కమ్. ఓకే, సో మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ అనగానే ద కమిటీ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆన్ ద బేస్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఓకే, టు ఐడెంటిఫై ద పోవర్టీ లైన్. సో మనకి పోవర్టీ లైన్ పేదరిక లైన్ని మనకి ఐడెంటిఫై చేయడానికి టెండూల్కర్ కమిటీ సో ఇట్ రికమెండెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో అకార్డింగ్ టు 27 రూపీస్ పర్ డే ఇన్ రూరల్ ఏరియాస్లో, అలాగే 32 రూపీస్ పర్ డే ఇన్ అర్బన్ ఏరియాస్లో. ఎవరైతే మినిమం రోజు ఖర్చు చేయగలుగుతున్నారో వీటిని కన్జ్యూమ్ చేయడానికి వాళ్ళని బిలో పవర్టీ లైన్లోకి చేయలేకపోతున్నారో వాళ్ళని బిలో పవర్టీ లైన్ తేవచ్చు అని చెప్పి రికమెండ్ చేసింది సురేష్ టెండూల్కర్ కమిటీ అనగా 2009. ఓకే, అలాగే రంగరాజన్ కమిటీ అనగా 2012. రంగరాజన్ కమిటీ 2012 అండి. ఇవన్నీ కూడా సురేష్ టెండూల్కర్ కమిటీకి వ్యతిరేకంగా చెప్పింది యాక్చువల్గా. సో అకార్డింగ్ టు దిస్ కమిటీ మనకి ద పోవర్టీ లైన్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆన్ ఏ మంత్లీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యాక్చువల్గా. సో ఇది డైలీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద చేస్తే డైలీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద దృష్టి పెడితే ఇది మంత్లీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద దృష్టి పెట్టారు. సో ఎవరైతే మినిమం 1407 పర్ మంత్ ఇన్ అర్బన్ ఏరియాస్ అలాగే 972 రూపీస్ పర్ మంత్ ఇన్ రూరల్ ఏరియాస్ ఖర్చు చేయలేకపోతున్నారో వాళ్ళని బీపీఎల్లోకి తీసుకురావచ్చు అని చెప్పి మనకి సజెస్ట్ చేస్తుంది 2012. ఇలాగ మనకి కాంట్రవర్షియల్ కూడా జరిగింది మనకి రంగరాజన్ కమిటీకి యాజ్ వెల్ యాజ్ సురేష్ టెండూల్కర్ కమిటీ.
సో సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్పింది, మంత్లీ కాదు డైలీ ఫినామినా. సో ఎవరైతే డైలీ సో మినిమం ఎంత ఖర్చు చేయలేకపోతున్నారో అర్బన్ ఏరియాస్లో అండ్ రూరల్ ఏరియాస్లో ఈ అలర్ట్ కమిటీ సూచించిన క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయడానికి ఎవరైతే మనకి మినిమం 27 రూపాయలు రోజుకి రూరల్ ఏరియాస్లో, 32 రూపాయలు రోజుకి అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఖర్చు చేయలేకపోతున్నారో సో వాళ్ళని బీపీఎల్లోకి తీసుకొచ్చింది. అలాగే అకార్డింగ్ టు 2012 రంగరాజన్, సో రూరల్ ఏరియాస్లో 2400 ఖర్చు చేయాలంటే మంత్లీ 1407 రూపీస్ అవుతుంది. అలాగే మనకి 2100 క్యాలరీస్ అర్బన్ ఏరియాస్లో ఖర్చు చేయాలంటే మనకి 972 రూపీస్ అవుతుంది పర్ మంత్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎవరైతే మినిమం ఎంత ఖర్చు చేయలేకపోతున్నారో బేస్డ్ అపాన్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. ఓకే, సో బేస్డ్ అపాన్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకి రంగరాజన్ కమిటీ మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ మనకి కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది. అటు మంత్లీ ఇన్కమ్, ఇటు మనకి డైలీ ఇన్కమ్. ఎస్, సౌండ్ వస్తుందా? ఇంకా ఒకసారి ఇవి రాసుకోండి ఫ్రెండ్స్. సో రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ, లఖద్వాలా కమిటీ, అలక్ కమిటీ. సో ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటి వీళ్ళు చెప్పినవి, ఇంపార్టెంట్ అవుట్కమ్స్తో పాటుగా మనకి ఇయర్స్ తెలియాలి, యాజ్ వెల్ యాజ్ మనకి పర్ డే అలాగే పర్ మంత్ ఏమేమి చెప్పాయి అనేది. ఎస్, సౌండ్ వస్తుందా? ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, హూ ఫార్మ్డ్ ద పోవర్టీ లైన్. ఇంకా వస్తుందా సౌండ్? సౌండ్ ఈస్ కమింగ్. ఇంకా వస్తుందా? ఫ్రెండ్స్ సౌండ్? 1 సెకండ్. స్టిల్ వాయిస్ ఇస్ కమింగ్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? వాయిస్ డిస్టర్బెన్స్. ఓకే, ఒక్క నిమిషం. Okay, clear now? Clear? B pakka. Dandekar, no doubt. Yes, Dandekar. So voice is clear, guys. Voice is clear. Yes, no doubt. Manaki one of the yes, ఖచ్చితంగా దండేకార్ కమిటీ మనం చెప్పుకుంటాం. దండేకార్ కమిటీ. సో ముఖ్యంగా పోవర్టీ లైన్ రూపొందించిన వారు ఎవరు? ఓకే, సో పోవర్టీ లైన్ అనగానే మెయిన్గా మనకి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈస్ ద పోవర్టీ లైన్. పోవర్టీ లైన్ అనేది మనకి అకార్డింగ్ టు పోవర్టీ లైన్ మనకి దేర్ ఆర్ టైప్ ఆఫ్ క్రోనిక్ పూర్ ఉంటారు. క్రోనిక్ పూర్లో మనకి 2 టైప్స్ కేటగిరీస్. ఒకటి ఆల్వేస్ పూర్ కేటగిరీ, అలాగే యూజువల్లీ పూర్ కేటగిరీ ఉంటారు. అంటే టైప్స్ ఆఫ్ పోవర్టీలో చెప్పుకుంటాం ఇవన్నీ కూడా. అలాగే ట్రాన్సియంట్ పూర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకి సో మనకి ఒక టైప్ ఆఫ్ చర్నింగ్ పూర్ అంటాం, చర్నింగ్ పూర్. అలాగే ఒకేషనల్లీ పూర్. సో పోవర్టీ లైన్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. పోవర్టీ లైన్లో మనకి పోవర్టీ టైప్స్ కూడా మనం చెప్పుకుంటాం. ఎస్, నో డౌట్. మనకు ఆన్సర్ దండేకార్. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. దండేకార్ అని రత్. ఎస్, దండేకార్ అని రత్. Okay, next one. Simple. Okay. Surely the nutritional expert group in 1968 established a minimum daily intake average 2000 calories, 2100 calories, 2250 calories, 2300 calories. 1968 లో 2100 ఓకే, ఆన్సర్ చూడండి. ఆన్ అండ్ యావరేజ్ అంటున్నాడు. ఆన్ అండ్ యావరేజ్ యాక్చువల్గా మనకి ఆన్సర్ సి. సో మనకి చూడండి ఆన్ అండ్ యావరేజ్గా ఇక్కడ మనకి 2100 క్యాలరీస్ ఇన్ అర్బన్ ఏరియాస్, అలాగే 2400 క్యాలరీస్ ఇన్ రూరల్ ఏరియాస్. దీనికి యావరేజ్ ఏంటి? దీనికి యావరేజ్ మనకి 2250. సో మినిమం 2250 అండి. ఓకే, 2400 కాదు. ఎస్, యావరేజ్ డైలీ ఇంటెక్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే మినిమం యావరేజ్ డైలీ ఇంటెక్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఎక్కడ దేంట్లో ప్రకటించారంటే 2250. సో అది మనకి ఎన్ఈజీ గ్రూప్ మనకి 1968లో మనకి ఎస్టాబ్లిష్ చేసి మినిమం డైలీ ఇంటెక్ అండ్ యావరేజ్గా మనకి డిక్లేర్ చేసింది 2250 క్యాలరీస్. నెక్స్ట్ వన్. ఎస్, నెక్స్ట్ వన్.
చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రికమెండెడ్ టు యూజ్ ప్రైస్ ఇండెక్స్ స్టేట్స్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ పోవర్టీ లైన్. పోవర్టీ ఎస్టిమేషన్ చెప్పుకుంటాం. ఓకే, సో టెండ్లికర్ కమిటీ, లఖద్వాలా కమిటీ, దండేకర్ కమిటీ, NSSO. ఎస్, యావరేజ్ అండి, యావరేజ్. వెరీ గుడ్, 2250. ఓకే, సో అయితే దారిద్ర్య రేఖ నిర్ధారణలో రాష్ట్రంలోని ధరల సూచీని తీసుకోవాలని సిఫారసు చేసింది ఎవరు? ధరల సూచీని తీసుకోవాల్సింది. ఎస్ ఆన్సర్ టెండ్లికర్ జైనా. సో ప్రైస్ ఇండెక్సెస్ని కన్సిడర్ చేసుకోవాలని సో మనం ఇందాక చెప్పుకున్నాం, మనకి 1993 ఎస్ లఖద్వాలా కమిటీ అని, 1993 లఖద్వాలా కమిటీ. సో మనకి రికమెండేషన్స్ ఏంటి ఫ్రెండ్స్? మనకి లఖద్వాలా కమిటీ యాక్చువల్గా 93. సో ఇది యాక్చువల్గా మనకి 1974 బేస్ ఇయర్గా తీసుకొని, ఓకే, సో మనకి 1974 బేస్ ఇయర్గా తీసుకొని కొన్ని రికమెండేషన్స్. ఓకే, అలగ్ కమిటీ వేరు. అలగ్ కమిటీ అనగానే మనకి ప్లానింగ్ కమిషన్స్ కింద కన్సిడర్ చేశారు. బట్ అలగ్ కమిటీ అనగానే మనకి 2400 క్యాలరీస్, అలాగే 100 క్యాలరీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో అయితే ఇక్కడ ప్రైస్ ఇండెక్స్ని సూచీని కన్సిడర్ చేసుకోమని చెప్పింది మనకి లఖద్వాలా కమిటీ 1993. సో బి ఈజ్ రైట్ ఆన్సర్, నాట్ ఏ. ఓకే, సో టెండ్లికర్ జైన్ కమిటీ అనేది మనకి ఏంటంటే, సో టెండ్లికర్ కమిటీ ముఖ్యంగా చెప్పుకున్నాం మనకి టైప్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒకవేళ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అని అడిగితే, సో హియర్ we can say that టెండ్లికర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ. ఎస్, 2009, 2012. నెక్స్ట్ వన్ అదే అండి, మనకి ప్రైస్ ఇండెక్స్ కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మినిమం రోజుకి ఖర్చు చేయాల్సింది. ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బేస్డ్ రికమెండేషన్స్, నాట్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ యూఆర్పి, యూనిఫామ్ రీకాల్ పీరియడ్ ప్రకారం పట్టణ గ్రామీణ పేదరిక శాతాలు వరుసగా. సో యూఆర్పి అనేది మనకి వన్ ఆఫ్ ది అర్బన్ అండ్ పోవర్టీ, చూడండి అర్బన్ అండ్ రూరల్ పోవర్టీ పర్సంటేజెస్ అంట. యాజ్ పర్ యూఆర్పి, యూనిఫామ్ రీకాల్ పీరియడ్. సో ట్రై చేయండి. సో మనకి పోవర్టీ ఎస్టిమేషన్ అనే చాప్టర్లో అవన్నీ చదువుకుంటాం. సో యూఆర్పి, ఓకే, సో మనకి ఇంపార్టెంట్ సో రెస్పెక్టివ్లీ అర్బన్ పావర్టీ అండ్ రూరల్ పావర్టీ. సో ఖచ్చితంగా ఆన్సర్ బి ఫ్రెండ్స్. అర్బన్ పావర్టీ 145 అండ్ రూరల్ పావర్టీ 28. ఒకవేళ ప్రజెంట్ మనకు అడిగితే 2022-23 మనకి అడిగితే 2022-23 ప్రకారంగా లాస్ట్ సర్వేలో మనకు తెలియదు ఏంటంటే, సో రూరల్ పావర్టీ డిక్లైన్ టు 7.2%. సో వాట్ ఈస్ ద రూరల్ పావర్టీ అంటే, సో 7.2% అండి. అలాగే అర్బన్ పావర్టీ వచ్చేసరికి 4.6%. ఓకే, సో అయితే ఇది మనకి బేస్ ఇయర్ వచ్చేసరికి 1974-75. ఓకే, ఎస్. సో ఒకవేళ మన ప్రెసెంట్ 22-23 అడిగితే మనకి రూరల్ పావర్టీ 7.2%, అర్బన్ పావర్టీ 4.6%. అంటే ఇండియాస్ పావర్టీ అనేది డిక్లైన్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో బై టైప్ ఆఫ్ సో డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టాం కదా. ఎస్, నెక్స్ట్ వన్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద పోవర్టీ లైన్ అండ్ రియల్ పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పూర్. అంటే దారిద్ర్య రేఖకు పేదల వాస్తవ తలసరి వినియోగ వ్యయానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు? ఎస్, వెరీ గుడ్. నాయిస్ సౌండ్ వస్తుందా? ఇంకా నాయిస్ సౌండ్ వస్తుంది ఇంకా? వీక్లీ, ఎస్ వీక్లీ సౌండ్ ఇంకా వస్తుందా? ఓకే, రైట్ ఆన్సర్ పోవర్టీ గ్యాపా? ఎస్, ఖచ్చితంగా దీన్ని ఏమంటాం? సో పోవర్టీ గ్యాప్ అని అంటాం. సో పేదరిక అంతరం. ఓకే, మెయిన్గా మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ పోవర్టీ లైన్ అండ్ రియల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, రియల్ పెర్ క్యాపిటల్ పర్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్స్ యొక్క ఇన్కమ్ ఈజ్ ఓవర్ ద పోవర్టీ లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్
దిస్ ఈజ్ పవర్టీ లైన్, దిస్ ఈజ్ బిలో పవర్టీ లైన్ అండ్ అబవ్ పవర్టీ లైన్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కదా. సో మినిమం ఎవరైతే అకార్డింగ్ టు మనం చూసాం ఇందాల, సో రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది, మంత్లీ 1407 రూపాయలు అర్బన్ ఏరియాస్లో ఖర్చు చేయాలి, 972 రూపాయలు మంత్లీ రూరల్ ఏరియాస్లో ఖర్చు చేయాలి ఎవరైతే మినిమం ఖర్చు చేయలేకపోతున్నారో. సో అలాగా ఒక పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ మనకి ఓవర్ ది పవర్టీ లైన్ ది గవర్నమెంట్ కన్సిడర్డ్ సఫిషియంట్ టు కవర్, అంటే అతను అబవ్ పవర్టీ లైన్లోకి వస్తాడు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు కవర్ హిజ్ మినిమం నీడ్స్. మన గవర్నమెంట్ అనేది భరించక్కర్లేదని చెప్పి డిసైడ్ చేస్తుంది. సో మనకి మెడికేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, యూటిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో దీన్నే మనం పవర్టీ గ్యాప్ అంటాం. సో పవర్టీ గ్యాప్. ఎస్, నెక్స్ట్ వన్. An index that measure relative poverty based on the income distribution of households. And P index antama, sin index or PQLI or Gini coefficient, Gini index. Okay, try it. సో కుటుంబాల ఆదాయాల పంపిణీని బట్టి సాపేక్ష పేదరికాన్ని లెక్కించే సూచిక. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వెరీ గుడ్ ఈవినింగ్ పేరున. ఓకే, an index that measures relative poverty based on the income distribution of households. యాక్చువల్గా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే మనకి దేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది కదా. సో అయితే ఇక్కడ అన్నిటిలో మనకి గినీ కోఎఫిషియంట్ మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి సూచిస్తుంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇవ్వలేదు. ఓకే, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆదాయ అసమానతల గురించి అనేది ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇవ్వలేదు, కానీ మనం తెలుసుకోవాలి. ఇండైరెక్ట్గా మనకి ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చారు యాక్చువల్గా. అలాగే గినీ కోఎఫిషియంట్ అనేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గినీ కోఎఫిషియంట్? ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ యూజ్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండి, ప్రపంచ బ్యాంక్ మనకి యూజ్ చేస్తుంది. సో పోవర్టీని లెక్కించేటప్పుడు, దేశంలో పోవర్టీ ఎంత శాతం ఉంది ఇవన్నీ లెక్కించేటప్పుడు సో ఈ గినీ కోఎఫిషియంట్ లాంటివి యూజ్ చేసి సో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ప్రపంచ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ అనేది మెయిన్గా సో యూజెస్ దిస్ గినీ కోఎఫిషియంట్ టు ఐడెంటిఫై ద రిలేటివ్ పోవర్టీ అమాంగ్ ది సో టైప్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. అంటే మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్పినాం ఇండైరెక్ట్గా. ఓకే, ఎస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్తుంది ఇండైరెక్ట్గా. అలాగే అబ్సల్యూట్ పావర్టీ కంపేర్స్ ది హౌస్ హోల్డ్ బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ లెవెల్, అది వేరు. ఎస్, ఓకే. ఒకవేళ సిన్ ఇండెక్స్ అని అనుకోండి, సిన్ ఇండెక్స్ అనగానే మనకి కనెక్ట్స్ ద నెంబర్ ఆఫ్ పూర్ విత్ ద సైజ్ ఆఫ్ దర్ పావర్టీ, నెంబర్ ఆఫ్ పూర్ with size of their poverty. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ సంబంధించింది కాదు. ఓకే, సో అలాగే వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ పూర్ విత్ సైజ్ ఆఫ్ దేర్ పావర్టీ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పావర్టీ ఇన్ ద శాంపుల్. ఒక శాంపుల్ తీసుకొని ఎంతమంది పూర్తో మనకి నివసిస్తున్నారు ఆ ఏరియాలో. సో ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన కాదు. సో సిన్ ఇండెక్స్ అనేది సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పూర్ విత్ సైజ్ ఆఫ్ దేర్ పావర్టీ అంటే ఆ స్క్వేర్ కిలోమీటర్స్లో ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, మనకి ఒక జనసాంద్రత, ఎంతమంది జనసాంద్రత పేదరికంలో మనకి ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకోవడానికి సెన్ ఇండెక్స్ అంటాం. సెన్ ఇండెక్స్. నెక్స్ట్, పి ఇండెక్స్ రూపొందించింది ఎవరు? ఎస్, పావర్టీ ఇండెక్స్ అనమాట. పి ఇండెక్స్ రూపొందించింది ఎవరు? సో హూ ఫార్మ్డ్ ది పి ఇండెక్స్ అండి? అమర్త్య సేన్, లారెన్స్, డేవిడ్ మోరినాన్ ఆర్ విశ్వజిత్ కేవ్? ఓకే, సో గుహ. ఓకే, సో పి ఇండెక్స్ ఓకే. ఎస్, వెరీ గుడ్. సో ప్రైస్ ఇండెక్స్ ఫ్రెండ్స్, ప్రైస్ ఇండెక్స్ అనేది ఒక నార్మల్లీ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ ఫర్ ది గివెన్ క్లాస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి అమర్త్య సేన్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అమర్త్య సేన్ ఇవ్వడం జరిగింది. సో డేవిడ్ మారిమన్ కాదు. సో మనకి అమర్త్య సేన్ పి ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ నార్మలైజ్డ్ యావరేజ్ ఆఫ్ ఎ ప్రైస్ రిలేటివ్స్ ఫర్ ఏ గివెన్ క్లాస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ గివెన్ రీజియన్. ఒక ప్రాంతంలో సో వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్రైజెస్ రిలేటివ్ టు ది సో గివెన్ క్లాస్ ఆఫ్ గూడ్స్. ఓకే, సో మనకి ఎంత పేదరికం ఉంది,
సో ప్రైస్ ఇండెక్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు సూచించేది ఇది. ఓకే, పోవర్టీ ఇండెక్స్ కాదు, ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో ప్రైస్ ఇండెక్స్ అనేది అమర్త్య సేన్ తీసుకొచ్చారు. సో ఇది ఒక నార్మలైజ్డ్ యావరేజ్ వాల్యూ వేర్ ద ప్రైజెస్ ఆఫ్ రిలేటివ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఎ రీజియన్. నెక్స్ట్ వన్, 2005లో పేదరిక అంచనాల ప్రణాళిక సంఘం నియమించిన కమిటీ ఏది? సో నియమించిన కమిటీ, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2005లో కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ ఏది? పోవర్టీ కాదు, ప్రైస్ ఇండెక్స్. ఇది ప్రైజ్ సంబంధించిన ఇండెక్స్, అమర్త్య సేన్ తీసుకొచ్చింది. 2005లో పేదరిక అంచనాలను ప్రణాళిక సంఘం నియమించిన కమిటీ. ఖచ్చితంగా మనకి ఆన్సర్ సి కదా. సో ఇది మనకి 2005లో కాన్స్టిట్యూట్ చేశారు, దీన్ని 2009లో రిపోర్ట్ ఇచ్చారు. సో చాలాసార్లు మనకి కన్ఫ్యూజ్ అవ్వచ్చు 2005 2009 అని. సో 2005లో గవర్నమెంట్ నియమించింది, సో 2009లో అది టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చింది బేస్డ్ అపాన్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. ఓకే, సో మినిమం 27 రూపీస్ పర్ డే అండ్ 33 రూపీస్ పర్ డే. టెండ్లకర్ కమిటీ ప్రకారం దారిద్ర్యక దిగువ ఉన్న వారి సంఖ్య 2004-05 నుండి 2011-12 మధ్య పెరిగిందా, తగ్గిందా, మార్పు లేదా, ఆర్ మారుతూనే ఉందా? అంటే మనకి సురేష్ టెండ్లకర్ సంబంధించిన రికమెండేషన్స్ అనేవి మనం చదువుకున్నప్పుడు ఈ పాయింట్ అయితే వస్తుంది. అకార్డింగ్ టు సురేష్ టెండ్లకర్ కమిటీ 2005 నుంచి 2011 వరకు పోవర్టీ అనేది తగ్గిందా, పెరిగిందా, కాన్స్టెంట్ అని అడుగుతాడు. రైట్. సో మనకి ఇక్కడ ఫిగర్స్ తెలియదు, యాక్చువల్గా మనకి ఫిగర్స్ తెలియదు. 2004-05లో మనకి ఎంతమంది పోవర్టీతో బాధపడుతున్నారు 2011-12తో కంపేర్ చేస్తే. సో అక్కడ తెలిసిపోతుంది ఈజీగా. ఓకే, వెరీ గుడ్. బియా, ఇస్ ఇట్ బి? సో తగ్గింది ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఎందుకంటే 2011-12లో మనకి 270 మిలియన్స్ మంది ఉంటే, సో 2004-05లో మనకి 407 మిలియన్స్ ఉండేది. అంటే 2004-05 ప్రకారం సో సురేష్ టెండ్లకర్ ఇచ్చిన నివేదిక ప్రకారం సో పేదరికంతో బాధపడుతున్న ఇండివిజువల్స్ మనకి 407 మిలియన్స్ అయితే, సో 2011-12లో మనకి అది 270 మిలియన్స్గా మనకి తగ్గడం చూసాం. సో ముఖ్యంగా మనకి 137 మిలియన్స్ పేదరికం నుంచి మనకి బయటపడ్డారని నివేదిక ఇచ్చింది. ఓకే, అంటే ఓవర్ ఏ 7-year పీరియడ్, మనకి ఒక 6-year పీరియడ్. సో 2004 నుంచి 2011 అంటే ఓవర్ ఏ 7 years పీరియడ్ దగ్గర 137 మిలియన్ పీపుల్ మనకి పోవర్టీ నుంచి బయటపడ్డారని ఒక నివేదిక ఇచ్చింది. సో అది కూడా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఆన్ యావరేజ్గా మనకి ఎంత పర్సెంట్ అంటే 0.74గా మనం చెప్పుకోవచ్చు. సో అంత అడగరు కానీ, బట్ మనకి ఈ ట్రెండ్స్ అడుగుతారు, తగ్గిందా పెరిగిందా అనేది. నెక్స్ట్ వన్, ఆన్సర్ బి, తగ్గింది. అలాగే జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించిన కాంగ్రెస్ సమావేశం. యాక్చువల్గా ఇది మీకు టైప్ ఆఫ్ హిస్టరీ బుక్స్ వస్తాయి. ఓకే, సో అయితే మనకి బేసిక్గా ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి. ఓకే, సో కరాచీ సెషన్. ఓకే, ఇది ట్రై చేయండి. ఇందాకది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ వదిలేయండి. నెక్స్ట్ వన్, అధిక కరెన్సీ నోట్లను జారీ చేయాలంటే ద్రవ్యోల్బణం అన్నది ఎవరు? అంటే చూడండి, ద్రవ్యోల్బణం అనేది ఏంటి? మనకి కండిషన్ వేర్ ఇంక్రీస్ ఇన్ మనీ సప్లై కదా. దేశంలో మనీ సప్లై పెరిగిందంటే ద్రవ్యోల్బణం వస్తుంది అని చెప్తాం. సో రేపు ఉదయం ఏదైనా గవర్నమెంట్ ఫ్రీ బీస్ ద్వారా మనకి గవర్నమెంట్ ఎక్కువగా మనకి మనీ సప్లై చేసింది, మనీ ఎక్స్పెండిచర్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్కి కారణం అవుతుంది. అయితే ఇలా చెప్పింది ఎవరు? ఇలా చెప్పింది ఎవరు? ఇందాక కరాచీ సెషన్ అండి, కరాచీ సెషన్ అది అవుట్ ఆఫ్ సిలబస్ వదిలేము. మనకి ఇష్యూయింగ్ హై కరెన్సీ నోట్స్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్, అంతే కదా. ఇష్యూయింగ్ హై కరెన్సీ నోట్స్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ చెప్పింది మనకి హ్యాట్రే. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఏ డైరెక్ట్ బిట్ అది. సో అకార్డింగ్ టు హ్యాట్రే సో ఇంక్రీజ్ ఇన్ ది మనీ ఇన్ ద మార్కెట్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. అంటే దేశంలో ఏమవుతుంది? దేశంలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచిందనుకోండి, సో మనీ సప్లై పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం ఉన్న తక్కువ సప్లై ఆఫ్ గుడ్స్ మీద డిమాండ్ పెంచుతాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రైజెస్ పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. ఓకే, దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సో అకార్డింగ్ టు హ్యాట్రే. సో అలాగే మనకి హెయిర్ కట్ అని కూడా అంటాం. హెయిర్ కట్ అంటే సో ఇంక్రీజింగ్ ది మనీ సప్లై బై ఆర్బీఐ వెన్ ఎవర్ ది ప్రింటెడ్ మోర్ కరెన్సీ, అంటే ఆర్బీఐ ద్వారా మనకి కరెన్సీ ప్రింట్ చేసి జనాల్లో రిలీజ్ చేస్తే దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ ఫ్యూచర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్. యాక్చువల్గా అంటే ఒక హెయిర్ కట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఇన్ ఎకనామిక్ సిచ్యువేషన్.
అంటే మనకి అప్పులు ఉన్నాయి కదా అని చెప్పి ఆర్బీఐ మోర్ కరెన్సీ ప్రింట్ చేస్తుంది అనుకోండి, రాదర్ బారోయింగ్, ఖచ్చితంగా ఫ్యూచర్లో అది మనకి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. నెక్స్ట్ వన్, సారీ హెయిర్ కట్ వేరే హెలికాప్టర్ మనీ అంటాం. హెలికాప్టర్ మనీ, హెయిర్ కట్ వేరే అండి, హెయిర్ కట్ వేరే, అది చెప్తాను తర్వాత. నెక్స్ట్ వన్, ఉత్పత్తి వ్యయాల పెరిగిన కారణంగా ధరల స్థాయి పెరిగితే ద్రవ్యోల్బణం ఏమంటాం? If the level of supply increases due to the increase in production cost, that inflation is called. Which type of inflation? Okay, ఆలోచించండి. If the level of supply increases, దేశంలో సప్లై ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడం వల్ల, దట్ ఇన్ఫ్లేషన్ ఇస్ కాల్డ్ ఓకే ఎక్స్పెండిచర్ ఇండ్యూస్డ్ మనీ, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం ఆర్ నిర్మాణ సంబంధ ద్రవ్యోల్బణం. ఆన్సర్ ఏఆ, బిఆ, సిఆ, డిఆ. యాక్చువల్గా హెయిర్ కట్ రిలేటెడ్ ఎన్పిఏ, సో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ సంబంధించింది, సో బ్యాంక్రప్సీకి సంబంధించింది, ఐబీసీకి సంబంధించింది. ఎక్స్పెండిచర్, ఎస్, నో డౌట్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆన్సర్. ఏ ఇస్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది మనకి లెవెల్ ఆఫ్ సప్లై మనకి ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే, లెవెల్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెన్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం, సప్లై పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? సప్లై పెరిగింది అంటే డిమాండ్ పెరిగిందని అర్థం. అంటే డిమాండ్ పెరిగింది అంటే సో ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ మనకి పెంచుతున్నాం అంటే మనం ఖర్చు చేస్తున్నాం, కానీ ఖర్చు చేయగలుగుతున్నాం. ఇలాంటి పెన్స్ కొనడానికి మనం ముందుకు వచ్చి ఖర్చు పెడుతున్నాం కాబట్టి అది సప్లై పెంచుతున్నాడు. అర్థమవుతుందా? సో సప్లై పెరగడానికి కారణం ఏంటి అంటే ఎక్స్పెండిచర్, మనకి ఖర్చు చేస్తున్నామని అర్థం, మనం ఖర్చు పెట్టే సత్తా పెరుగుతుందని అర్థం. సో దేశంలో ఖర్చు పెట్టే సత్తా పెరుగుతుంది అంటే దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని అర్థం, దేశంలో ఇండస్ట్రీస్ వస్తాయని అర్థం. ఓకే, అంటే ఎక్స్పెండిచర్ బేస్డ్ ఖచ్చితంగా మనకి మంచిదే. అంటే మనకు ఖర్చు చేసే తత్వం మనకు పెరిగింది అంటే దాని అర్థం ఏంటి? దేశంలో ఎంప్లాయ్మెంట్ ఉంది, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దేశంలో మన నిరుద్యోగం తగ్గింది అని అర్థం. ఎస్, సో ఇఫ్ ది లెవెల్ ఆఫ్ సప్లై ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ కాస్ట్, ఖచ్చితంగా మన దట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఎక్స్పెండిచర్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణానికి కారణం కానిది ఏది? సో డస్ డిమాండ్ పుల్ నాట్ కాజ్ ఇన్ఫ్లేషన్? అంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో మనకి డిమాండ్ పుల్ కానిది ఏది ఫ్రెండ్స్ అంటే వీటిలో మనకి ఏ సిచ్యువేషన్ వల్ల డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి కారణం కాదు. ఇంక్రీజ్ ఇన్ పర్చేసింగ్ పవర్, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అమంగ్ ది పీపుల్, ఇంక్రీజ్ ఇన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, స్కేర్సిటీ ఆఫ్ రా మెటీరియల్స్. సో మనం కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చెప్పుకుంటాం. సో కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కారణాలు, ద్రవ్యోల్బణం రావడం గల కారణాలు ఏంటి? రెండు రకాలు, ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఇంకోటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఈ కాస్ట్ పుష్లో టూ టైప్స్, లో సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ వల్ల వచ్చే టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనకి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అలాగే స్ట్రక్చరల్ సైడ్ ప్రాబ్లమ్స్. ఆన్సర్ డియా? ఎస్, ఖచ్చితంగా స్కేర్సిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది మనకి సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది కదా. సో స్కేర్సిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే సో మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, మనకి వనరులు తక్కువైనప్పుడు కలిగే టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషనే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అయితే మనకి ఇంక్రీజ్ ఇన్ కన్సంప్షన్, ఖచ్చితంగా మనకి మనీ సప్లై ఇంక్రీజ్ అయిందని, అలాగే మనకి అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అమాంగ్ మనీ సప్లై ఇంక్రీజ్ అయిందని, పర్చేజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అంటే సో దేశంలో మనకి పర్చేజింగ్ పవర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్? సో దేశంలో మనకి మనీ సప్లై, అది మనకి లీడ్స్ టు మనీ సప్లై కదా. ఎస్, ఖచ్చితంగా మనకి స్కేర్సిటీ ఆఫ్ రా మెటీరియల్స్ లీడ్స్ టు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, నాట్ ఇన్ఫ్లేషన్. ఎస్, అంటే ఇవన్నీ కూడా మీకు పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా క్లాసెస్లో జాయిన్ అవ్వండి గైస్. మీకు ఇవన్నీ కూడా అంటే బేసిక్ స్టూడెంట్స్ ఎవరైతే మీకు ఎకానమీ టఫ్ అనిపిస్తుందో, లేదంటే మీకు క్వశ్చన్స్ చేయడంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుందో, ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వడండి కోర్సెస్. సో ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయి. సో కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం బేసిక్స్ కానీ పట్టు సంపాదిస్తే బేసిక్స్ మీద మనం ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలం, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలం. ఎస్, సో గైస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? సో క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి వీలైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. అకామిడేషన్ ఆఫ్ వెల్త్ అనేది డబ్బులు సంపద ఎక్కువ అయితే అప్పుడు అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, అంతే కదా. సో వెల్త్ అనేది మనకి డబ్బు అంటే ఇక్కడ డబ్బు రూపంలో చూడాలి. దేశంలో సంపద సృష్టిస్తున్నాం, దేశంలో డబ్బులు పెరుగుతున్నాయంటే
దట్ లీడ్స్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, నాట్ కాస్ట్ పుష్ దారి తీయదు. మనం డబ్బులు ఖచ్చితంగా మన దేశంలో డబ్బులు పెరిగితే మనం వస్తువు మీద డిమాండ్ పెంచుతాం. ఓకే, ఎస్. సో గైస్, అలాగే ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు జాయిన్. బికాజ్ మన Adda247 అందిస్తుంది Y265 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ మనకి 1,999 రూపీస్కి అండర్ దిస్ 1,999 రూపీస్కి మీకు మొత్తం ప్రొడక్ట్స్ అన్ని వచ్చేస్తే. అటు APPSC Group 2 సెలక్షన్ బ్యాచ్ మనం స్టార్ట్ చేసాం, ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. మీకు రోజు 11 AM to 12 PM నా క్లాస్ ఉంటుంది ఎకానమీ. సో మీకు పూర్తిగా సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మీకు ఇంకో పక్క మీకు ఇండివిజువల్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఎకానమీ కావచ్చు, సైన్స్ టెక్నాలజీ, AP హిస్టరీ, ఇలా ప్రతి ఇండివిజువల్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ క్లిక్ ద లింక్ బిలో. సో యూ కెన్ యూజ్ ద Y265 కోడ్ టు గెట్ ది ఆఫర్. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర బిడ్ బ్యాంక్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో యూ కెన్ యూజ్ ది కోడ్ Y265 కోడ్ యూజ్ చేసి యూ విల్ గెట్ దిస్ ఆఫర్ ఫ్రెండ్స్. అలాగే ABPSC MCQs బ్యాచ్ కూడా ఉంది. రోజు 8 PM to 9 PM నా క్లాస్ ఉంటుంది. అలాగే ఇంకో పక్క గ్రూప్ 2 సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, TSPSC 1, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. సో ఇలా మీరు ఏ కోర్స్ కావాలంటే SSC కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏ కోర్స్ అయినా RRB, మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి. ఓకే, ఎస్. Y265 కూపన్ కోడ్ యూజ్ చేయండి. యూ విల్ గెట్ అ మెగా ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీతో మీకు వచ్చేస్తాయి మీకు మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో వీలైతే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి. లింక్స్ క్లిక్ చేసి Y265 కూపన్ కోడ్ యూజ్ చేయండి, విల్ గెట్ ది ఆఫర్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఫర్ లవ్. సో అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ప్రతిరోజు మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే ఈరోజు 9 PMకి సో మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.